నేనండి ఇంకా భీమిలి హిస్టరీలోనే ఉన్నా. ఇక్కడిక్కడనే తిరుగుతూ ఉన్నాం. అటు పోవాలన్నా ఇటు రావాలన్నా కూడా దాదాపు 300 మీటర్లు 200 మీటర్లు అలా వెళ్ళాలి, 200 మీటర్లు మళ్ళీ ఇలా రావాలి. ఇక వస్తున్నా కొద్దీ కొంచెం డిస్టెన్స్ తగ్గుతుందన్నమాట. కానీ ఇలా ఎక్కాలండి. ఎప్పుడు భీమిలి నుంచి కేదార్నాథ్కి వెళ్తున్నాం, ఇలా వెళ్ళాలి. ప్రస్తుతానికి అయితే ఇంకా బయలుదేరుతున్నామండి. ఆయాసం వస్తుంది కాబట్టి ఇక్కడ ఆగానండి. ఈ అమ్మాయి ఎవరో కాదండి, నా వైఫ్ అండి. నా వైఫ్ అందరూ బాగుండాలని చెప్పేసి శివయ్యకు మంచి పూర్తిగా కోరుకుంటానండి. నా సబ్స్క్రైబ్లో కూడా కోరుకుంటానండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది గౌరీగుంటలోనండి. ఇది దాదాపు ఇక్కడ మన కేదార్నాథ్లో మన శివుడిది ఆ భగవంతుడి గుడి ఇక్కడ ఎప్పుడు నిర్మించారో అప్పటి నుంచి వస్తుందంటండి. మొత్తం ఇక్కడ వేడి వాటర్ అక్కడి నుంచి వస్తున్నాయంట. కానీ మాయతో వస్తున్న వేడి వాటర్ అండి ఇదంతా. ఇక్కడ వేడి వాటర్ అయితే మొత్తం మాయతోటి వస్తుందంటే ఇక్కడ అడిగి తెలుసుకున్నాను నేనైతే. కానీ చాలా అద్భుతం అండి. చాలా అసలు ఎలా చెప్పాలో కూడా ఎలా వర్ణించాలో అర్థం కావట్లేదండి. చూశారండి, జనాల్ని చూశారండి, భక్తుల్ని చూశారండి. ఒకసారి భక్తుల్ని చూడండి. అక్కడ నుంచి కేదార్నాథ్ నుంచి వస్తుందంటండి ఇక్కడ వాటరు, ఈ వేడి వాటరు. కేదార్నాథ్లో అక్కడ శివ టెంపుల్ ఎప్పుడు నిర్మించారో అప్పటి నుంచి వస్తుందంటండి ఇక్కడ ఈ వేడి వాటరు. పక్కన గంగమ్మ తల్లి నది, ఇక్కడ పక్కనేమో ఈ వేడి వాటర్ అండి. చూసారా, ఇక్కడ గంగమ్మ తల్లి నది. భగవంతుడు ఇక్కడ శివుడు వెలిసినప్పటి నుంచి, కేదార్నాథ్లో శివుడు వెలిసినప్పటి నుంచి అక్కడి నుంచి వస్తున్నాయంటండి వాటరు, ఈ వేడి వాటరు. పొగలు వస్తున్నాయి చూడండి, ఎలా పొగలు వస్తున్నాయో వాటర్ నుంచి. ఇక్కడ నీళ్లు ఎలా ఉడుకుతున్నాయి చూడండి, ఒకసారి చూపిస్తాయి. ఇక్కడ ఇదిగో ఇళ్ళ నుంచి వాటర్ వస్తున్నాయండి, చూస్తున్నారా? బుడగలు వస్తున్నాయి వాటర్ నుంచి. ఇదిగో ఇళ్ళ నుంచి వాటర్ వస్తున్నాయండి, బుడగలు వస్తున్నాయి చూడండి ఒకసారి. ఇళ్ళ నుంచే వేడి వాటర్ వస్తున్నాయండి. ఈ వాటర్ అంట కేదార్నాథ్ నుంచి వస్తున్నాయంట వేడి వాటరు. ఒక్కసారి పొగ చూడండి, పొగ ఎలా వస్తుందో. ఈ వాటర్లో స్నానం చేయడం కోసం భక్తులు ఎలా కొట్టుకుంటారో చూడండి, గుంపులుగా. వర్షం అయితే వస్తుందండి. నాకు కొంచెం వర్షం తగ్గింది, ఇప్పుడు వర్షం అయితే అందుకుంది. ఇంకా కేదార్నాథ్ ఇంకా 18 కిలోమీటర్లు అయితే ఉందండి. 15 కిలోమీటర్లు పక్కా ఉంది. ఎందుకంటే కొంచెం ఇంకా హైట్ ఎక్కాలి కదా, మొత్తం కొంచెం ఎత్తుపల్లాలి కాబట్టి ఆకుంటే అయితే వెళ్తున్నా. ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నాకు మీరు సపోర్ట్ ఇస్తారనుకుంటున్నా. ఈ వీడియో మీకోసమే ఫ్రెండ్స్. ఈ అందాలు, ఈ అద్భుతాలు, బ్యూటిఫుల్ ప్లేస్, బ్యూటిఫుల్ లొకేషన్ మీకోసమే ఫ్రెండ్స్. బాగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు కావాలి ఫ్రెండ్స్.
పాతాళ గంగ అంటే పాతాళ గంగేనండి. నిజంగా అసలు కనబడట్లేదండి, పాతాళ గంగ అనేది కనబడట్లేదు. సార్ చూడండి, కనబడుతుందా? కనబడట్లేదండి, లోతు కూడా కనబడట్లేదు. చూస్తున్నారండి, లోతు కూడా కనబడట్లేదండి. అబ్బా, వర్షం అయితే వస్తుందండి, చినుకులు వస్తున్నాయండి. పట్ట అయితే వచ్చింది, బ్లూ కలర్ పట్ట. కానీ ఆగితే లేట్ అవుతుంది, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. గుర్రాలు చూడండి, గుర్రాల మీద మనుషులు ఎలా వెళ్తున్నారు. ఒక్కొక్కరికి 3,000 అండి గుర్రాల మీద. గుర్రం మీద మనం సవారీ చేయాలంటే కేదార్నాథ్కు 3,000. ఫస్ట్ వాళ్ళు 5,000 అంటారు, తర్వాత 4,500, తర్వాత 4,000 అని చెప్పేసి 3,000, 2,500కి వచ్చేస్తారండి గుర్రాల మీద అయితే. ఈ డోలా ఉంది కదా, డోలా ఎక్కువ తీసుకుంటారు వాళ్ళు. డోలా అంటే ఇప్పుడు మనుషులు మోస్తారు కదా, మనుషుల్ని వాళ్ళండి. 7,000, 8,000, 10,000 ఎదుగు ఎత్తుకెళ్తున్నారండి. మనిషిని ఎత్తుకున్నారు, ఆయన తడవకుండా వైట్ కవర్ వేశారు, చూసారా? అదేనండి, వాళ్ళు కూడా 3,000, 4,000 తీసుకుంటారండి. దానికి డోలా అంటారు, బాస్కెట్ అంటారు, బీట్ అంటారు. మళ్ళీ వీటికి వీళ్ళ భాషలో అయితే బీట్ అంటారు. ఇదే డోలా అంటే. ఒక వాళ్ళని అయితే ఎత్తుకెళ్తున్నారు. 1, 2, 3, 4 నలుగురు వెళ్తున్నారు. బీట్ అంటారంట వీటికి, ఇలాగా బాస్కెట్ అంటారంట. మనం డోలా అంటాం. డోలా అనేది ఇంకోటి ఉంది, నలుగురు మోస్తారండి. అది మనం శబరిమల వెళ్ళేటప్పుడు 4 మోసుకెళ్తారు కదా పైకి, కొండపైకి స్వామివారి దగ్గరికి. అలాగే సేమ్ ఇక్కడ కూడా ఉందండి, దానికి డోలా అంటామండి. సైడ్లో ఈ రాడ్లు వేసారండి, ఎందుకంటే ఇప్పుడు ఇది జనాలు ఎగుడు దిగుడు చాలా ఎక్కువ, క్రౌడ్ కాబట్టి, భక్తులు ఎక్కువ కాబట్టి, గుర్రాలు, డోలాలు, ఆ బాస్కెట్లు అన్నీ ఎత్తుకుని వస్తున్నారు, ఫుల్ జనాలు కాబట్టి ఇలా సైడ్ వేసారు. ఎందుకంటే మనుషులు అవుతారు పడిపోకుండా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మధ్యలో షెడ్ వేసారండి, ఇలాగా వర్షం వచ్చిన తడవరన్నమాట. ఇదొక ఫెసిలిటీ బాగుందండి. ఒక్కసారి పైన మంచుని చూడండి, కొండను చూడండి, వర్షం వస్తుంది, అందులో పొగ మంచు ఎలా కమ్ముకుందో చూడండి. ఆ కొండ ఒకసారి, ఆ గుట్టను చూడండి, ఆ కొండను చూడండి ఒకసారి ఎలా కొచ్చకెళ్ళిపోయిందో. నాకైతే నిజం చెప్తున్నానండి, నాకైతే అక్కడ ఆ పైన వెళ్ళిపోయి మంచిగా ఇల్లు కట్టుకుని అక్కడ ఉండాలనిపిస్తుంది. నాకైతే అంత పిచ్చి ఆనందంలో ఉన్నానండి. నిజంగా ఎవరైనా కేదార్నాథ్ కానీ బద్రీనాథ్ కానీ రావాలనుకుంటే మాత్రం తప్పకుండా రండి. కేదార్నాథ్ వచ్చి శివయ్యను, గంగమ్మను, మన కాళీమాతకు, కనకదుర్గమ్మ తల్లికి దర్శించుకోండి. మన జన్మ ధన్యమైపోతుంది. ఎందుకంటే ఎక్కువైతే ఇంకేం చెప్పానండి. వర్షంలో కూడా ఇగో ఇక్కడ ఇదండి డోలా అని చెప్పాను కదా, ఇది 4 మోస్తున్నారు అన్నమాట. దీనికి ఇది డోలా. చూడండి, వర్షంలో కూడా వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు డోలా మీద. దీనికి డోలా అంటారండి. పైన కూడా ఇప్పుడు పైన ఇగో ఇక్కడి నుంచి ఇలా వచ్చి ఇలా టర్న్ అయ్యానండి, మళ్ళీ పైకి వెళ్తున్నాం అనమాట. అక్కడికి ఒక షెడ్ ఉంది, మంచిగా వర్షం వస్తుంది, ఎక్కడికి నిల్చోవచ్చు తడవకుండా.